హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చేయబోయే రెసిపీ కోడిగుడ్లు పులుసు. వీటికి ఏమేమి కావాలో చూద్దాం రండి. 10 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి నేను కోడిగుడ్డు పులుసుకి. ఇప్పుడు ఈ 10 కోడిగుడ్లు స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గుడ్లు తనీకి తీసి ఒలిచి పెట్టుకోవాలండి. మొత్తం ఇది 10 గుడ్లు అండి, ఒలిచి పెట్టుకున్నానండి. నూనె 200 గ్రాములండి, అరకిలో ఉల్లిగడ్డలు, అరకిలో టమోటాలండి, చింతపండు 100 గ్రాములండి, ఆవాలు 1 స్పూన్ అండి, పసుపు 1/2 స్పూన్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి, కారం 2 స్పూన్లు, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర సగం కట్ట, కరివేపాకు 4 రెబ్బలు. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. వెంటనే అరకిలో ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకొని ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకున్నాక కలుపుకుందాం. ఈ సగం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాక ఉల్లిగడ్డలు కలిసేటట్టు బాగా రంగు మారే వరకు బాగా కలుపుకోవాలండి. తర్వాత అరకిలో టమాటాలు తరిగి పెట్టుకుని వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాక కలుపుకుందాం. చాలా ఈజీ అయిన గుడ్డు పులుసు అండి ఇది, నిమిషాల్లో రెడీ అయిపోద్ది. ఈ ఒక రెసిపీ నా స్టైల్లో చేస్తున్నానండి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి, రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. వెంటనే కారం వేసుకుందాం. చింతపండు ముందే నానబెట్టుకున్నానండి, అది కలిపి ఆ నీళ్లు ఇప్పుడు ఈ గుడ్డు పులుసులో పోసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసినాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసేసుకుందాం. తర్వాత గుడ్లు ఘాటు పెట్టుకొని ఆ గుడ్లు కూడా ఈ పులుసులో ఇప్పుడే వేసేసుకోవాలండి. ఈ పులుసు అనేది 20 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిద్దామండి. మొత్తం 10 గుడ్లు ఇప్పుడు వేసేస్తున్నా. ఈ గుడ్డు పులుసు ఈ పులుసులో ఇలా ఉడికితేనే అది బాగా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా చేసి చూడండి. ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లుకుందామండి. ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే గుడ్డు పులుసు.
గుమ్మగుమ్మలాడే గుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది రుచి చూద్దామండి. ఎలా వచ్చిందో టేస్ట్ అయిపోతున్నానండి. ఇప్పుడు ఉడుకుడుకు అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తినబోతున్నానండి. టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తా. సూపర్గా వచ్చిందండి. ఇది బాగా రుచి, కమ్మదనం, టేస్ట్ అన్నీ బాగుంటాయండి. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.